ఈరోజు నా బిడ్డ వచ్చారండి, పులివిందలు బిడ్డలు ముగ్గురు వచ్చారండి. హ్యాపీ, చాలా చాలా సంతోషం. వాళ్ళు వచ్చారంటే నేను ఏం చేశానో చూడండి. అక్కడ ఫస్ట్ బిర్యానీ చూడండి. ఎక్కడమ్మా బిర్యానీ? ఇగో చూడండి బిర్యానీ. వావ్. తర్వాత పాయసం చేశానండి, తర్వాత సాంబార్ చేశానండి, తర్వాత 2 వెరైటీలు కొబ్బరి పచ్చడి చేశాను. అమ్మ ఇది పాయసమా? పాయసం చేయలేదు, పాయసం అంటే పులిహార. పులిహార. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇది సాంబారు. ఇది దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి. ఇది సాంబారు. ఇది ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి. ఇదేమో నేను చెబుతాను, నువ్వు చెప్పుకో. ఇది దొండ మసాలా పెట్టి వంకాయ కూర. ఇవి 2 వెరైటీలు కొబ్బరికాయ పచ్చడి. ఇదేమో బీరకాయ ఇగురు, ఇదేమో చికెన్ ఫ్రై, ఇదేమో వంకాయ ఫ్రై, అదేమో మామిడికాయ పప్పు, అదేమో టమాటా పచ్చడి, అదేమో ఆ పచ్చడి, బూరెలు, గారెలు, పునుగులు వండేది. ఓకే, చాలా సంతోషం అండి. నాకు ఈ నెల ఖర్చులకు ఇచ్చారండి 5,000 ఇంటికి కట్టుకోమని. ఒక 5,000 ఖర్చులకు ఇచ్చారండి. అమ్మ నీకు ఏ లేకపోతే అవి కొనుక్కో అన్నారు. ఒకటేమో ఆర్ట్ బాక్స్. ఇదా? ఎందుకు చిన్నది ఆర్ట్ బాక్స్? ఇది ఊరికి బయటకు వెళ్తే పట్టుకుంది. ఇది ఐరన్ బాక్స్ ఉంది ఇక్కడ. మరి చెప్పేదంటే ఐరన్ బాక్స్. అవేమో షుగర్ మందు. ఇవి చూడండి ఫ్రెండ్స్, అమ్మకి షుగర్ మందులు, హార్డ్ బాక్స్. చూడు, బయటికి వెళ్తే ఇది వేసుకెళ్ళండి అండి. బ్యాగ్. నీకున్న అదృష్టం ఊరికి లేదు తల్లి, కానీ దేవుడే పంపించాడు నీ బిడ్డల్ని. నీకు ఎవ్వరు తోడు లేకుండా దేవుడు నీకు పంపించాడు. త్వరలో ఇల్లు కావాలని నేను కూడా మనస్ఫూర్తి నా ప్రభుని కోరుకుంటున్నామ్మా. కానీ ఇంటికి ఇస్తున్నారు మాకేమే. అది మొదలెట్టేటప్పుడు ఇంకా అందరూ ఇస్తున్నారండి. వాళ్ళ ఆఫీస్లో 4 ఇస్తున్నారంటే, ఒకరు 10 ఇచ్చారు, ఒకరు ఏమో 9 వాళ్ళు అలా ఏడు ఇస్తారు. అది మా చాలా చాలా సంతోషం. అందరూ బాగుండాలండి. అలాగే మీరు కూడా ఉన్న వాళ్ళని ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కోరుకోండి. ఎవరైనా సరే మీకు వాళ్ళకి నచ్చాలి, అన్నీ చూడాలి. వెంటనే ఇచ్చారండి మనకి ఏది కూడా. మన బ్యాక్గ్రౌండ్ చూస్తారు, మన మంచో చెడ్డో చూస్తారు, మనం నిజంగా మనకు ఆస్తి ఉందో లేదో చూస్తారు. అన్నీ చూసుకుని మా రాజుల అబ్బాయి అండి ఫ్రెండ్, వాళ్ళకి 2 అబ్బాయిలు ఫ్రెండ్లు అండి. వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని అంతా చూసి మంచి అయితేనే ఆవిడకి లేదు, పాపం పెద్ద ఆవిడ కష్టపడుతుంది, ఈ ఏజ్లో కూడా ఆవిడ కష్టపడుతుంది అనేసి నాకు ఇస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. గాజులండి తీసేది. గాజులు కూడా ముందు 2 నెలలు వచ్చేసినప్పుడు కూడా 2,000, 2,000, 3,000 చీరలు అండి. ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడ కొంచెం చిన్న బాబు బాగాలేదు, బయటకు వెళ్ళలేదంటండి. అందుకండి సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అలాగే అందరూ బాగుండాలి. నేను ఎంతో బాధపడ్డానండి. అక్క చెల్లి పెట్టగా, పాప పెట్టగా ఎన్నో నరకాల విద్యలు వాటర్ పోస్తున్న రోజులు కూడా ఉన్నాయండి. ఎంత పెట్టుకోలేకుండా అలా ఏదోటి తాకట్టు పెట్టుకుని ఉందరూ ఏదో తాకట్టు పెట్టి వెంట కట్టుకునేదానండి. 1 ఇయర్ నుంచి మాత్రం లక్ష్మీదేవి బాబా, ఈశ్వరుడు బాబా అందరూ పంపారండి. పార్వతీదేవి అమ్మ పాపం ఎంతో కష్టపడుతుంది. ఈ వయసులో కూడా 80 సంవత్సరాల్లో కూడా హ్యాపీగా కష్టపడుతుంది. అందుకు తోడు చూడండి బిడ్డలారా అనేసి నాకు 3 బిడ్డలు పంపాడు. ఫస్ట్ ఇంటి దగ్గర చూడమని సాహిత్యం పంపాడండి. చాలా చాలా సంతోషం. అందరూ బాగుండాలండి. ఆ ముగ్గురు కూడా ఆయువారోగ్యంతో నిండు చల్లగా ఉండాలండి ఫ్యామిలీ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇవాళ నాకు ఎంతో సంతోషం అండి. మొన్న ఒక 10,000 అండి. మా అమ్మ ఎండల్లో బయటికి వెళ్ళకు, ఇంకో 2 నెలలు బయటికి వెళ్ళకు. మొన్న 10,000 ఇచ్చారండి 2 నెలల నాడు. ఇప్పుడు మళ్ళీ 10,000 ఇచ్చారు. అమ్మ రెంట్కి వద్దండి అన్నాను. మొన్న ఇచ్చారు కదండి అంటే, ఇచ్చావిడ 5,000 రెంట్ కడతారు, 5,000 మీరు వాడుకోండి నెలంతా అని అన్నాడు. సంతోషం అదండి. ఇవాళ ఇన్ని వెరైటీలు చేశాను. నేను గులాబ్ జామ్ చేశాను. గులాబ్ జామ్ గట్టిగా పీకేకు, అది గులాబ్ జామ్ కనిపించింది. ఏం కనిపించింది? వా ఇక ముందు కూడా తీసుకొచ్చాను. నీకు ఇష్టమే కదా? నెల నుంచి అందరూ అడుగుతుంటే 3 సంవత్సరాలు ఆపేస్తున్నదండి. కింద ఆవిడ కూడా బాగా పడుతుందండి. ఆవిడకి కూడా నాకు నూనె ఇప్పించిందండి, సీసాలు ఇప్పించింది, ఇంకోటి ఏదో ఇప్పించింది. ఓకే, అలాగా నాకు ఏది కావాలంటే అది దేవుడు వరం ఇచ్చిన పెట్టలండి. వాళ్ళు హ్యాపీగా ఇస్తున్నారు. సంతోషం అండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నాకు పంపి